వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోవడంతో ఆ పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా అదే రీతిన 175 సీట్లు గెలుస్తామని బింకాలు పోతున్నారని ఆయన చెప్పారు. రేపు చంద్రబాబు బహిరంగ సభకు అధిక సంఖ్యలో అభిమానులు హాజరవుతారంటున్న మాజీ మంత్రి చినరాజప్పతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. టీడీపీ అధినేత చంద్రబాబు రా కదిలిరా కార్యక్రమంలో భాగంగా రేపు తుని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు హాజరవుతారని చెప్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి, రేపు మొట్టమొదటిసారిగా ఈ చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రథమ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. రేపు ఎలా జరగబోతుంది ఈ ప్రోగ్రాం? ఎంతమంది కార్యకర్తలు అభిమానులు హాజరు కాబోతున్నారు? రా కదిలిరా అన్న పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్లమెంట్లు కూడా కవర్ చేయాలని చెప్పి 29వ తారీఖు వరకు కూడా ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా మన కాకినాడ పార్లమెంట్కి సంబంధించి తునిలో ఇవ్వటం, దానికి ఇప్పటికే మేము అన్నీ కూడా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఏర్పాట్లు చేసుకున్నాం. ఇక్కడ తునికి వచ్చేటప్పటికి తునిలో ఇప్పటికే స్టేజ్ కానీ ప్రాంగణం కూడా రెడీ చేసుకోవడం జరిగింది. కింద స్థాయిలో కూడా మా నాయకులందరూ కలిసి రేపు పొద్దున అందరూ కూడా పెద్ద ఎత్తున రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దీనికి కారణం ఇవాళ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ చూశారు. దాన్ని బట్టి చూస్తే ఇవాళ ప్రజలందరూ కూడా మేము సమావేశాలకు వస్తాం, మాకు అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి ప్రజలు కోరుకునే పరిస్థితుంది కనుక దానికి తగ్గట్టుగా మేము కూడా ఏర్పాట్లు చేస్తాం. పెద్ద ఎత్తున ఇక్కడ 1,00,000 మంది దాకా వచ్చే అవకాశం ఉంది, వస్తారని చెప్పి అంచనా వేస్తాం. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తున్నారు, వైనాట్ 175. ఈ నినాదంతో వాళ్ళు వచ్చే ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేయబోతామని. ఏ పొలిటికల్ పార్టీ అయినా క్యాండిడేట్లను 10, 5 మార్చుకుంటుంది. నెగ్గి పార్టీ అయితే అంత బలంగా ఉన్న పార్టీ అయితే నువ్వు 150 సీట్లు మారుతున్నావు అంటే నువ్వు వీకెనెట్ లెక్క. ఇంకెందుకు గాంభీరం, మేకపోతే గాంభీరం చూపెడుతున్నావు తప్ప నువ్వు నెగ్గలేవు. అంచేతే నీ నాయకులందరూ కూడా జారిపోయే పరిస్థితి వచ్చారు. నీ నాయకులందరూ దూరం అవుతున్నారు, పోటీ చేయలేని చెప్తున్నారు. ఎప్పుడైతే పొలిటికల్ పార్టీ వీక్ అవుతుందో అప్పుడే చెప్తారు నాయకులు తప్పుకుంటాం, మేము నిలబడడం, అదే మా పిల్లలు పోటీ చేస్తామని తప్పుకుంటామని చెప్పి చెప్తారు. ఆ పరిస్థితే ఈ పార్టీకి వచ్చింది. ఇప్పుడు అదంతా కూడా వీక్ అయినది ప్రజల్లో కూడా అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమైంది. కానీ ఏదో చేయాలి కదా అని ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైతే రాజకీయ పార్టీ బలహీనపడుతుందో అప్పుడే ఈ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారని చెప్తున్నారు. 175 సీట్లు కాదు, వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీ జనసేన కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని చినరాజప్ప చెప్తున్నారు. న్యూస్ 60 కోసం వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉదయ్ తుని నుంచి.